అతి ప్రియమైన భారతీయులందరికీ శతకోటి వందనాలు. ముఖ్యంగా ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకు ఈ సందేశాన్ని మీ వరకు చేరజేసే ప్రయత్నం చేస్తున్నాము అంటే, భారతదేశంలో ఏ పేలుడు, ఏ విధ్వంసమైనా కానీ అందులో వెళ్ళిన ప్రతి సభ్యుడు కూడా ముస్లిం సోదరులే ఉంటున్నారు, ముస్లిమ్సే ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉండడంతో ముస్లిం సమాజాన్ని అనుమానించవలసిన పరిస్థితి వస్తుంది. కావున మత పెద్దలు, నేను అనుకుంటున్న మత పెద్దలు ఎప్పుడు కూడా ఈ యొక్క విధ్వంసానికి పాల్పడాలని మీరు చెప్పడం కానీ మీరు గ్రంథంలో ఉన్నట్టు దాఖలాలు లేవు. కానీ కొందరు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న ఏజెంట్లు మన గ్రంథంలో ఉంది. మన గ్రంథంలో ముస్లిం ఇతరులను, కఫీలను మొత్తం మందిని చంపాలే, ముస్లిం రాజ్యాలుగా ఏర్పరచాలే, ముస్లింసులే రాజ్యాలు ఏలాలే. అందుకోసం మీరు బలిదానం కాండి, అవసరమైతే మీ ఒక్క వెంబడే 100 మంది చావాలే. అలాంటి ఆతంకవాదులను, ఉగ్రవాదులను, మానవ బాంబులను తయారు చేసి ఈ యొక్క విధ్వంసానికి పాటుపడుతున్నారు. ఒక్కడు చనిపోతే అతనికి పోయినాక 75 మంది కన్యలు దొరుకుతారు, సుఖ సంతోషాలతో స్వర్గంలో మీరు ఆనందపడతారు అనే భావంతోనే వాళ్ళ మైండ్ చిన్నప్పటి యువతకు మైండ్ వాచ్ చేసి ఈ ఉగ్రవాదానికి ఒక ఆయుధాలు లెక్క వాడుకుంటున్నారు. కావున ఇది 100% తప్పు. ఈరోజు ఈ రకంగా చేస్తే రేపు మీ దాంట్లో మీరు కూడా కొట్టుకొని చావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక తెగ, ఒక వింగు, ఒక గ్రూపులు తయారయ్యి నాయకత్వ లక్షణాలతోనూ వాళ్ళ స్వార్థంతోనూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. అది మతానికి అంటగడుతున్నారు. కావున కొందరు మత పెద్దలు ఖచ్చితంగా దీనికి సహకరిస్తున్నారు. కానీ నీతి నిజాయితీ గల మత పెద్దలందరూ కూడా ఈ ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా మీరు ప్రతి నమాజ్ టైంలో, ప్రతి సమావేశంలో బోధించి ఉగ్రవాదులందరూ తీవ్రవాదులే కానీ ముస్లిములు అందరూ కూడా ఉగ్రవాదులు కారు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. సర్వసభ్య సంభ్రమృతము, అందరూ బాగుండాలనే కోరికతోని మీరు చెప్పాలి. మీ మీద పడుతున్న ఈ నిందను తగ్గియాలంటే మీదే పెద్ద బాగా ఉంటుంది. మీరే పెద్దగా దీన్ని ప్రచారం చేయవలసి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మే విధంగా మీరు జీవన విధానాన్ని సమావేశాలలో పేర్కొనవలసి వస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం చేపట్టాలి. అలాగే లవ్ జిహాద్ లాంటివి కూడా దానికి ప్రోత్సహించే వాళ్ళను అరికట్టే విధంగా చెప్పాలి. లేకపోతే నిన్ను ఎవరు కూడా క్షమించరు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు కూడా క్షమించరు. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మత పెద్దలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా మీ యొక్క ప్రార్థన సమయంలో కావచ్చు, సమావేశంలో కావచ్చు చెప్పవలసిన అవసరం చాలా ఉంది. ఇది గమనించి అందరి మేలు కోరే జీవనాన్ని కొనసాగించాలి. అందరూ దీన్ని పాటించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. లేకపోతే ఈ ఉగ్రవాదులందరూ కూడా రాక్షస జాతికి చెందిన వాళ్ళు, వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు కూడా బ్రహ్మ రాక్షసులు. వీళ్ళని క్షమించద్దు, అవసరమైతే శిక్షించడానికి ఎవరు ఏ పని చేసినా కానీ సమర్థించే వాళ్ళు సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని జాతులు ఒకటే, అందరి ప్రాణాలు ఒకటే, అందరూ మనసులు ఒకటే అనే భావంతో ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలని ప్రతి మత గురువుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రిక్వెస్ట్ను పురస్కరించుకొని మీరందరూ కూడా ఉగ్రవాదాన్ని అరికట్టే విధంగా సమావేశాలు నిర్ణయించవలసిన అవసరం ఉందని మరొక్కసారి అందరికీ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై భారత్.